ఏదో తప్పు నేను చేసినానేమో అనుకుని అది నాతో మాట్లాడట్లే. అంటే దూరంగా ఉంటుంది, పట్టించుకుంటలే, వీడియోలు చేద్దామని చేయట్లే. 2 days నుంచి సోనాన్న వాళ్ళ ఇంట్లోనే పడుకుంటుంది. నాకేం అర్థమవుతలేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆమె మెసేజ్ చేస్తే నాదా ప్రాబ్లము? అది మెసేజ్ చేశాక నువ్వు నాకు చెప్పకుండా ఆమెతో మళ్ళీ రిప్లై ఇవ్వడం అదొక పెద్ద ప్రాబ్లం. మొన్న నాకు ఎట్లుంది తెలుసా, ఒకవేళ నేను అడుగుదామన్నా ఫోన్ చేసి నాకు ఎందుకు మెసేజ్ చేసినావు అంటే మళ్ళీ నేను మాట్లాడినాను మీరు అనుకుంటారని ఫోన్ కూడా చేస్తాలే నేను. ఇంట్లో పడుకోవడానికి కూడా వస్తలే, సోనాన్న ఇంట్లో పడుకుంటున్నావు, ఏదో నేను బయట లెక్క నాకు అర్థమవుతుందిలే. అవునరా, నీ పక్కన అలా ఉంటే మళ్ళీ నాకు అవే గుర్తు వస్తున్నాయి. నాకు ఆమెది చాటింగ్, మీ ఇద్దరిది, ఆమె మెసేజ్ చేసినవన్నీ నాకు గుర్తు వస్తున్నాయి. ఇదేమంటుంది? నేను వీడియోలు చేయను, నేను చేయను. అమ్మది క్లారిటీ రాకుండా ఎలా చేస్తా? క్లారిటీ అంటే క్లారిటీ నేను కూడా చూస్తున్నా. ఏమంటారు ఆ పిల్లలు వేస్తే వెయిట్ తప్పింది. అది ఏమంటారు, నాకు మీరు టెక్స్ట్ చేశారు, దేనికోసం చేశారు? లేదు, చాలా రోజులు బట్టి చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేదు. గుర్తొచ్చేయడం చేశాను. ఇప్పుడు ఏమైంది? కాదు, ఎందుకు గుర్తొస్తుంది నీకైనా కూడా? తను అంత బాగా చూసుకుంటున్నాడు. ఆ ప్లేస్ లో నేను ఉండవలసింది, తను ఉంటుంది. హ్యాపీనెస్ అంతా నేను కోల్పోయాను. అందుకే మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా. నీకు దండం పెడుతున్నా. హలో, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? వన్ లైఫ్ ఇంకో పిల్ల పెట్టుకో మళ్ళీ రమ్మంటున్నావు. సెన్స్ ఉందా నీకేమైనా? నీకు నాగు అంటే ఇష్టం, ఓకే, పక్కన పెట్టు. కాకపోతే వన్ లైఫ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ కదా. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ఆ అమ్మాయిని వదిలే అంటే ఎందుకు వదిలేస్తారు వాడు? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. మేము వీడియోలు చేసి ఒక 5-6 రోజులు అవుతుంది, మ్యాక్సిమం ఒక 4-5 days అవుతుంది అనుకుంటా. సో చేయకపోవడం కారణం ఏంటంటే మోని నేను ఎంత బతిలాన్నా ఏదో తప్పు నేను చేసినానేమో అనుకుని అది నాతో మాట్లాడట్లే. అంటే దూరంగా ఉంటుంది, పట్టించుకుంటలే, వీడియోలు చేద్దామని చేయట్లే. 2 days నుంచి సోనాన్న వాళ్ళ ఇంట్లోనే పడుకుంటుంది. నాకేం అర్థమవుతలేదు. ఈరోజు అది చేద్దామని ఫిక్స్ అయిపోయినా, అందుకే కెమెరా పెట్టినా. మోని అసలు వీడియోలు చేద్దాం అనుకుంటున్నావు ఏంది అంటే నేను చేయని తప్పుకి నేను భరిస్తున్నాయి కదా బాధ. ఆమె ఎందుకు మెసేజ్ చేసింది ఇప్పుడు వరకు నాకు తెలియదు. పొరపాటు నేను ఫోన్ చేసి ఎందుకు మెసేజ్ చేసినావు అంటే మళ్ళీ నేను మాట్లాడుతున్నానేమో అనుకుంటుందని రిప్లై ఇవ్వలే. ఇప్పుడు వరకు నేను ఫోన్ కూడా వేయలే భయంతో, మళ్ళీ నేను ఎక్కడ తప్పు అవుతానేమో అని. సో నేను అయినా పట్టించుకోలేదు, కానీ ఇది మాత్రం నేనే చేసేదేమో అనుకుని అలాగే ఉండిపోయింది. నాకు అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. లాస్ట్ అడుగుదాం అనుకుంటున్నా, వీడియోలు చేద్దాం అనుకుంటున్నావా లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఏంది అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతా లైవ్లో మీ కళ్ళ ముందలే. మోని ఇన్ని రోజులు అవుతుంది మోని, 4-5 రోజులు అవుతుంది మోని మనం వీడియోలు చేసి. ఎందుకు చేయము? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆమె మెసేజ్ చేస్తే నాదా ప్రాబ్లము? అది మెసేజ్ చేశాక నువ్వు నాకు చెప్పకుండా ఆమెతో మళ్ళీ రిప్లై ఇవ్వడం అదొక పెద్ద ప్రాబ్లం. రిప్లై ఇయ్యలే. రిప్లై ఇచ్చినా నాకు రిప్లై ఇయ్యలే. నువ్వు ఇచ్చావు? రిప్లై ఇయ్యలే. జస్ట్ నేను చూసి వదిలేసాను, నువ్వు ఆ మెసేజ్ చూసుకుని తీసుకుని వచ్చావు. నాకు రిప్లై ఇస్తే ఉంటది కదా, రిప్లై లేదు కదా అక్కడ. ఏమో నువ్వు డిలీట్ చేసి ఉంటావేమో. నాకేం అవసరమో అని. అసలు నీ ప్రాబ్లం ఏంది వీడియో చేయడానికి? ఇప్పుడు నేను చెయ్యను రా, నాకంటే ఒక క్లారిటీ కూడా లేదు ఆ అమ్మాయి గురించి, ఏమీ లేదు. అలాంటప్పుడు నేను ఎలా చేస్తాను నీతోటి? మొన్న నాకు ఎట్లుంది తెలుసా, ఒకవేళ నేను అడుగుదామన్నా ఫోన్ చేసి నాకు ఎందుకు మెసేజ్ చేసినావు అంటే మళ్ళీ నేను మాట్లాడినాను మీరు అనుకుంటారని ఫోన్ కూడా చేస్తాలే నేను. ఏం తెలిసేది మోని? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏం చెప్పు, క్లారిటీ కావాలి. క్లారిటీ వచ్చే వరకు నేను వీడియోస్ చేయను రా, ఏమీ చేయను రా. అర్థమైంది? క్లారిటీ అంటే ఇప్పుడు నీ ముందు ఫోన్ చేసి మాట్లాడియాలా?
లేకపోతే ఆమెను తీసుకురావాలా ఇక్కడికి? అది నీ ఇష్టం, అది నువ్వేం చేస్తావు. మళ్ళా తీసుకొచ్చినా అనుకో, ఓహో ముందే చెప్పి తీసుకొచ్చావా ఇట్లా మాట్లాడు. అసలు ఎందుకు తీసుకొస్తావు నా దగ్గరికి? మరి క్లారిటీ అంటే ఎట్లా ఇవ్వాలి మోని నీకు? ఏ విధంగా నేను క్లారిటీ ఇవ్వు? దాన్ని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఎందుకు ఆ రోజు మెసేజ్ చేసింది, అసలు మెసేజ్ చేయాల్సిన అవసరం ఏంటి, అది ఒక్క క్లారిటీ కావాలి నాకు, అంతే. నాకు అది తెలుసలేమో, మొన్నటి నుంచి నేను చూస్తున్నాను ఇంట్లో పడుకోవడానికి కూడా వస్తలే, సోనాన్ని ఇంట్లో పడుకుంటున్నావు, ఏదో నేను బయట లెక్క నాకు అర్థమవుతుందిలే. అవునరా, నీ పక్కన అలా ఉంటే మళ్ళీ నాకు అవే గుర్తు వస్తున్నాయి. నాకు ఆమెది చాటింగ్, మీ ఇద్దరిది, ఆమె మెసేజ్ చేసినవన్నీ నాకు గుర్తు వస్తున్నాయి. ఆమె మెసేజ్ చేస్తే నేనేం చేసినా మోని ఇదంతా కాదు, వీడియోలు చేసావు శ్రీయాన్ చెప్తుండు. కాదు, నాకు క్లారిటీ వచ్చే వరకు నేను వీడియోలు చేయను రా. సార్ దా మోని శ్రీయాన్తో అదే మాట చెప్పు అదే మాట. మరి నాన్నే చెప్తుండు మోని, వీడియోలు డే బై డే వీడియో పడాలిగా, మీ ఛానల్ ఎందుకు వీడియోలు పడట్లేదు చెప్తానా, నేను చేయను, అమ్మ క్లారిటీ వచ్చిన వరకు చెప్తాను. శ్రీయానా ఒకసారి కదా నా కూర్చో. ఇప్పుడు నువ్వేమో నన్ను తిడుతున్నావు, 3-4 రోజులు అవుతుందిరా వీడియో కొట్టని. కూర్చో అన్న, 3-4 రోజులు అవుతుందిరా వీడియో కొట్టి, వీడియోలు చేయరా మీరు అది అని నన్ను తిడుతున్నావు. మరి ఇదేమంటుంది, నేను వీడియోలు చేయను, నేను చేయను. అమ్మది క్లారిటీ రాకుండా ఎలా చేస్తా? క్లారిటీ అంటే క్లారిటీ నేను కూడా చూస్తున్నా. ఏమంటారు ఆ పిల్లలు వేస్తే వీటి తప్పింది. అవును, లవ్ చేయడం కాదు, అది బ్రేకప్ అయిపోయింది, అంత అయిపోయింది, మళ్ళీ ఎందుకు మెసేజ్ చేయడం అవసరం ఏంటి? చేసింది వీడియో మళ్ళీ నాకు వచ్చి చెప్పాలి కదా అన్న, నువ్వు అమ్మాయి మెసేజ్ చేసిన ఎక్స్ అని, అది కూడా చెప్పకుండా ఏంటి నార్మల్. అన్న నేనేమనుకున్నా, అసలు అన్నోన్ నెంబర్ అని ఉందన్న, నేను వదిలి లైట్ తీసుకొని మనం నార్మల్ అట్లా చెప్పినా కూడా ఏమైతుంది తెలుసా, అంటే ఓహో వీడు ఏదో చేసి ఉంటాడు అనుమానం, నా భయం. మళ్ళీ ఉత్తుగా ఎందుకని ఇప్పుడు 3 రోజులు అవుతుంది ఆ అమ్మాయికి కాల్ చేసి అసలు నువ్వు ఎందుకు నాకు మెసేజ్ చేసినావు అని అడుగుదామన్నా కూడా ఎట్లా భయం అవుతుంది తెలుసా. ఒకవేళ అడిగినా కూడా ఓహో నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు మళ్ళా, అంటే నీకు మాట్లాడాలని ఉంది అని అంటది. అందుకని ఇవన్నీ కాదని నీతోనే మాట్లాడిద్దామని అయిపోతుండే. అప్పుడే ఫోన్ చేసి అమ్మ ఎందుకు ఫోన్ చేస్తున్నావు, ఎందుకు మెసేజ్ చేసిన అడిగేది ఉండే. నేను అడగను అమ్మాయికి, దానికి నాకు అసలు పడదు అమ్మాయి పడనప్పుడు మరి వీనితో ప్రాబ్లం నీకు. అవునన్నా, ఈడు చెప్పిన తర్వాత వాడు మెసేజ్ చేసి అమ్మాయి మెసేజ్ చేసిన తర్వాత ఈడు వచ్చిన నాకు చెప్పాలి కదా, ఒక్కటి కూడా చెప్పలేదు. అది నేను ఫోన్ చూసే వరకు మళ్ళీ ఎందుకు ఫోన్ చూసినావు అని కూడా అడిగాడు నన్ను. అవునే ఒక మాట ఫోన్ తీసుకుని మెసేజ్ చేసాను, ఎందుకు మెసేజ్ చేసినావు హాయ్ అని పెట్టుండే అప్పుడే తెలుసుండేది. అంత డౌట్ ఉన్నప్పుడు చేస్తే అయిపోతుంది కదా నీకు. ఆ టైంలో నాకు అంత రాలేదు బుర్రలోకి, రావు, ఎప్పుడు అనుమానాలు ఉంటాయి. అన్న ఇంట్లో తినట్లేదు, మా ఇంట్లో ఉండట్లేదు, సోనా వాళ్ళు ఇంట్లో పడుకుంటుంది, అసలు ఏందో బయట లెక్క చూస్తుంది అన్న. వీడేం తప్పు చేసిండే, ఇది చెప్పకపోవడం తప్పు చేసాడు. అందుకే జల్దీ పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. మీరు నిజంగా పెళ్లి చేసుకోవచ్చు, ఏదో గొడవ అవుతుంది, ఏదో వేసుకుంటారు చక్కగా అవుతారు. అమ్మకు ఫోన్ చేయాలి, నీకు నెంబర్ ఇస్తాను, నువ్వే చేయి. నెంబర్ ఇస్తా, నీ ఫోన్ నుంచి చేయి, లేకపోతే దేని నుంచే చేయలే, డైరెక్ట్ మాట్లాడు. స్పీకర్ పెట్టు. అసలు ఎందుకు చేసావు అని అడిగాను నా గట్టి. హలో హలో చెప్పండి. మన శ్రీప్రభ మాట్లాడుతున్నాం. ఓకే చెప్పండి. అది తెలుసా మేము? తెలుసు. అది ఏమంటారు, నాకు మీరు టెక్స్ట్ చేశారు, దేనికోసం చేశారు? ఏంటి నాగుగా? లేదు, చాలా రోజులు బట్టి చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేదు. గుర్తొచ్చడం చేశాను. ఇప్పుడు ఏమైంది? అంటే ఏం అవ్వలేదు, నువ్వు మెసేజ్ చేసినందుకు మౌని అంత సరిగ్గా మాట్లాడలేదు, అంత ఉండట్లేదు అనమాట. మార్నింగ్ ఏదో ఫీల్ అయిపోతుంది. అవునా? అలా ఏం లేదు, నార్మల్ గా గుర్తొచ్చడం, చాలా రోజులు బట్టి చేద్దాం అనుకున్నాను, బట్ చేయడానికి అవ్వలేదు, అందుకే చేశాను. తప్పుగా ఏం చేయలేదు కదా.
నవ్వుకన్నా ఎందుకు గుర్తొచ్చినాడు? తప్పేం చేయట్లేదు కదా, జస్ట్ నార్మల్ గుర్తొచ్చి చేసిందంట. అసలు అది కూడా నేను అయినా నీకు బ్రేక్ అయిపోయింది కదా, అయినా ఎందుకు చేస్తావా అనుకో. లైఫ్ లో ఒక అమ్మాయి ఉంది, మళ్ళీ అమ్మాయిని మెసేజ్ చేస్తే అమ్మాయి ఏమనుకుంటుంది అని. లేదు నేను తప్పుగా ఏం చేయలేదు కదా, నువ్వు తప్పు చేయలేదు, బట్ కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయికి ఉంటుంది కదా, వాళ్ళ లవర్కి ఇంకొక ఎక్స్ట్రా మెసేజ్ చేసింది మళ్ళీ అంటే సంథింగ్ ఏదో ఉందేమో అందుకే చేస్తుందేమో అనుకుంటారు కదా. చాలా రోజులు బట్టి గుర్తొచ్చాడు, అందుకే చేశాను. వచ్చింది కాదు, ఎందుకు గుర్తొస్తుంది నీకైనా కూడా? తను అంత బాగా చూసుకుంటున్నాడు, ఆ ప్లేస్ లో నేను ఉండవలసింది తను ఉంటుంది. హ్యాపీనెస్ అంతా నేను కోల్పోయాను అందుకే. కానీ ఇప్పుడు నీ వల్ల ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. కలుద్దాము, నువ్వు నా దగ్గరికి రావని నేను ఏం చేయలేదు. జస్ట్ చాలా రోజులు బట్టి నాకు నాగు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం కానీ కాకపోతే ఏంటంటే మీ లైఫ్లో ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది కదా, సో నువ్వు మెసేజ్ చేసే ముందు వాడి పక్కన ఎవరు ఉన్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమనుకుంటా నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు మెసేజ్ చేయడం తప్పేం లేదు, తప్పేం కాదు, జస్ట్ మెసేజ్ చేయడం గుర్తొచ్చి చేస్తున్నావు, ఓకే నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఎవరైతే వాళ్ళ పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి వాళ్ళు లివింగ్లో ఉంటారు, సో అన్నీ చూస్తుంటారు కదా. బట్ నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం, అందుకే నేను మెసేజ్ చేస్తాను. ఇప్పుడు లైఫ్ లో వేరే అమ్మాయి ఉంది ఇష్టం, ఓకే. నాకు జల్దీ అంటే తను ఇంత హ్యాపీగా చూసుకుంటున్నాను, తన ప్లేస్ లో నేను ఉండవలసింది. నువ్వు జెలస్ అవుతున్నావు ఇప్పుడు, కానీ చేయకు సరేనా, నీ వల్ల ఇలా ప్రాబ్లం అవుతుంది. నా వల్ల ప్రాబ్లం అవుతుందా? అవును. అంటే నా గురించి చెప్పమను. చెప్పురా, నువ్వు అంటే చెప్పు, నీ వల్ల ప్రాబ్లం అవుతుంది మధ్య చెప్పు, చెప్పురా. హలో హలో, నాకేం మెసేజ్ చేయకు, నీ కాలు మొక్కుతా ప్లీజ్. నీ వల్ల మేము హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళం కొట్లాడుతున్నాం. మళ్ళా నువ్వేనా ఇట్లా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు నన్ను ఎంత మంచిగా చూసాను, నేనే కదా, నా వల్లే కదా ఇదంతా జరిగింది. మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా. ప్లీజ్ నీకు దండం పెడుతున్నా. హలో, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? వాళ్ళ లైఫ్ లో ఇంకో పిల్ల పెట్టుకో మళ్ళీ రమ్మంటున్నావు, సెన్స్ ఉందా నీకేమైనా? అమ్మాయిదే కదా, మెసేజ్ చేయొద్దని చెప్పాను. మెసేజ్ చేయక ఇంకోసారి లేదా అంటుండు, ఎందుకు చేస్తుంది? నాకు నువ్వు మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఇష్టం లేదు, నువ్వు మెసేజ్ చేయకు చాలు. నాకు అదే ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం కదా. అదొకప్పుడు ఇప్పుడు మోని వచ్చింది కదా నా లైఫ్ లోకి. మోని వచ్చినాక ఇంకేం అసలు అమ్మాయిలందరికి ఏమైతుందో నాకు అర్థమైతలేదు. ఆ లైఫ్ లో ఒక పిల్ల ఉంది, అది పెళ్లి చేసుకోమని అనుకుంటున్నారు, ఇంట్లో మాట్లాడుకున్నారు. అవునమ్మా ఇష్టం, వాళ్ళు పెళ్లి చేసుకోమనుకుంటున్నారు, పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఇద్దరు మాట్లాడుకున్నారు కదా ఆల్రెడీ. ఆ పిల్ల వదిలేసి నా దగ్గరికి వచ్చాయంటే మీకు సెన్స్ లేదా, లేకపోతే మిమ్మల్ని చూసుకుంటున్నా సెన్స్ లేదా? చెప్పను వదిలే, ఏమంటారా మీ ఇళ్ళల్లా? నీకు నాగు అంటే ఇష్టం, ఓకే పక్కన పెట్టు. కాకపోతే మన లైఫ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ కదా. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ఆ అమ్మాయిని వదిలే అంటే ఎందుకు వదిలేస్తారు వాడు? ఇప్పుడు మీ ఇద్దరు వీడియోలు వేస్తున్నా, వీడియోలు వస్తున్నాయేమో మరి. అవునమ్మా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన లైఫ్ లో ఒక అమ్మాయి ఉంది కదా, సో చేయొద్దు, ఓకేనా? అది మినిమం కామన్ సెన్స్. అది నేనేం మెసేజ్, నేను ఎప్పుడైనా మెసేజ్ చేసిన అదుగు నాకే మెసేజ్ చేసిన నీకు? లేదు, నువ్వు నాకు మెసేజ్ చేయలేదు, నేనే చేశాను. ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఉండలేక. ఓకే ఇష్టం, కాకపోతే మన లైఫ్ ఒక పిల్ల ఉంది కదా, ఇప్పుడు వదిలేవాడిని. అందుకే నేను నీకు చేశాను. నువ్వు కాంటే ఒక పిల్లని చూసి నేనే పెళ్లి చేస్తాను, నీ పెళ్లి కూడా. కానీ మెసేజ్ చేయకు, నువ్వు చేయొద్దు అంతే, ఓకేనా? చేయొద్దు అంతే, చాలా సీరియస్ ఇది ప్లీజ్. నీ వల్ల ఒక ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇద్దరు పెళ్లి ఫిక్స్ అయింది, ఇటు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, వీళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా, సో వద్దు, మంచిది కాదు. అవును, ఆ పిల్ల 3 days నుంచి తినట్లేదంట, ఉండట్లేదంట వాళ్ళతో. ఆ పిల్ల ఏమో తప్పు అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి కదా, నువ్వు ఆ ప్లేస్ లో ఆలోచించు. నువ్వు ఫ్రెండ్ అంటున్నావు, ఇష్టం అంటున్నావు, ఆ పిల్లని వదిలే అంటున్నావు అన్నా. కానీ తప్పేంది లేదు కదా, వదిలేసాయి మౌని. చెప్పన్నా, నువ్వు చెయ్యకమ్మ ఇంకోసారి మెసేజ్ కూడా, ఫోన్ కూడా, ఓకేనా? అయిపోయిందా? ఇప్పుడు తప్పేం లేదు కదా, ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? తప్ప
వీని తప్ప చెప్పు ఫస్ట్ నాకు. వీని తప్పు లేదు కదా, తప్పు వీని ఉందా లేదు, అవునా? అంతే కదా, వీని తప్పు ఉందా లేదు. వీడి తప్పు నాకేం అర్థం ఏయ్ మన తప్పు ఉందా, మన తప్పు ఉందా ఇప్పుడు నేనే కొడతావు అన్ని. మన తప్పు ఉందా? నేను ఇప్పుడు నమ్మని అడిగిండు కదా ఏమైనా మెసేజ్ చేసిండు మన తప్పు లేదా మరి పిచ్చిదానిలాగా చెయ్యకు. అవునన్నా ఆమె అట్లా మాట్లాడుతుంటే నాకు బుర్ర పని చేయట్లేదు నిజంగా. నీకేం పని చేయట్లేదే, ఆ మూరలో చేస్తే ఇష్టం మస్తు మంది ఉంటుంది ఇష్టం. ఇప్పుడు మోని అంటే మోని నా క్రష్ అని స్టోరీలు పెడతారు, వాళ్ళందరూ నేను బాధపడుకుంటూ కూర్చుంటానా నువ్వు అంటే ఇష్టం అని చెప్పినందుకు. ఇది నీ ఎక్స్ కొన్ని రోజులు అవును అన్ని ఉన్నాయి. కానీ వీడి తప్పు ఉందా? నేనేమైనా మెసేజ్ చేసిందా లేదు. సో అమ్మాయి కదా చేసింది, సో ఈ అమ్మాయి చెప్పింది ఇప్పుడు చేయమని, ఇంకేంటి ప్రాబ్లం? వీళ్ళు ఊహించుకుంటుందన్నా. ఏం ఊహించుకోదు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి నీకు. మోని ప్లీజ్ మోని మన ఇద్దరం కలిసి ఉందాం మోని, ఇవన్నీ కలిసి ఉంటుంది వదిలేదు హ్యాపీగా వీడియోలు చేసుకుందాం. ఎందుకు మోని వీడియోలు చేసుకుంటే 3-4 days నుంచి వీడియోలు చేయకుండా ఏం చేయకుండా చిన్న మ్యాటర్కి ఒక ఫోన్ చేసి మాట్లాడితే అయిపోతుంది. నువ్వే నేను మాట్లాడదాం అనుకున్నా, ఇంకోసారి చేయక దీని ముందు ఇద్దాం అనుకున్నా, కానీ గ్యాంబ్లింగ్ చేసినట్టు ఉంటుందని చేయాలి. కానీ అదే నీ వాట్సాప్ పిల్లకి ఇచ్చారా? అసలు నా ఫోనే ఉంటదన్నా, నేను అసలు పట్టించుకోను, లాగ్ పట్టించుకోను. నా ఫోన్ దీని ఫోన్ పోయిందన్న, మొన్ననే పోయింది ట్రైన్ లో పోతుండే, అప్పటి నుంచి నా ఫోన్ వాడడం మొదలెట్టింది. ఇవన్నీ చెక్ చేస్తుంది పాతవన్నీ, పిచ్చి దాని తీరు. సరే ఇప్పుడు ఆ ఫోన్ నీ దగ్గర ఉంటుంది కదా, ఆ పిల్ల మెసేజ్ చేసినా ఫోన్ చేస్తే నువ్వే రిప్లై నువ్వే మాట్లాడు. అసలు చెయ్యొద్దని చెప్పిన తర్వాత కూడా అట్లా పెట్టుకోక మహిళ మహిళకి తీసి పాడి పక్కన. అర్థమైందా? ఇష్టం 100 మందికి ఇష్టం ఉంటుంది. బెటరా ఎంత ఇష్టం మన శ్రీ అన్న ఇష్టం మన అంటారు, కొంతమంది లవ్ చేస్తుంటారు, కొంతమంది లవర్ ప్రపోజ్ చేస్తారు, కొంతమంది నెంబర్లు అడుగుతారు. ఉంటే ఏం చేస్తాం, మూసుకొని వీడియోలు వేసుకొని మంచిగా ఉన్నది. వాళ్ళ తప్ప ఏం లేదు, వాళ్ళ తప్పు ఉంటే నేనే కొట్టి మాడేటోని, తప్ప అంతేం లేదు కదా. ఒకవేళ మళ్ళీ తర్వాత తప్పు చేస్తే నేను కొడతామని సరే. అందుకే జల్దీ పెళ్లి చేసుకోండి మీ ఇద్దరు. మీకు లవ్లో ఎక్కువ వీడియోలు చేసుకొని తమాషాలు చేస్తారు బాగా. మరి 1 వీడియోలు